నంద్యాల ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ ఇరు పార్టీల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అటు పార్టీ ఫిరాయింపులతో వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం అవుతుంటే అధికార పార్టీలోకి ఫిరాయించిన నాయకులకు మాత్రం తీవ్ర నిరాశే ఎదురైందని చెప్పుకోవాలి. ఉప ఎన్నికల నేపథ్యంలో గురువారం రోజున నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పలు నాయకులతో పాటుగా ప్రజలు కూడా భారీ ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభకు వైఎస్ఆర్సీపీ పార్టీ నేత జగన్ కూడా పాల్గొన్నాడు. ఇది ఇలా ఉండగా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజా మాట్లాడుతూ ప్రస్తుతం అధికార టీడీపీ ప్రభుత్వం ఎన్ని అక్రమాలకు పాల్పడుతుందో ప్రజలకు తెలిసిన విషయమే. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు అసలు వెనుకడుగు వేయబోరని, వారు చేసే అక్రమాలకు తప్పకుండా త్వరలోనే అడ్డుకట్ట వేయబోతున్నామని చెప్పింది రోజా. అంతేకాదు ఒకప్పుడు వైఎస్ పాలనలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలకు చొరవనివ్వకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాడన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇక ఇప్పుడు వైఎస్ కుమారుడు జగన్ కూడా అలాగే కృషి చేస్తారని ఆమె పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులెన్ని జరిగినా కూడా తాము భయపడబోమని, వారి పార్టీలో ఉన్న దొంగ నాయకులు వెళ్లిపోతేనే తమకు సంతోషమని పేర్కొంది. ఇక రాబోయే ఎన్నికల్లో ప్రజల అండతో వైఎస్ఆర్ కలలు కన్న పాలన తప్పకుండా త్వరలోనే జరగబోతుందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని రోజా సభాపూర్వకంగా వెల్లడించింది. దొంగ రాజకీయాలు, అన్యాయపు పాలన ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసు కాబట్టి వారే బుద్ధి చెప్పబోనున్నారని ఆమె గట్టిగా సవాల్ విసిరింది. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలలోనే కాదు 2019లో జరగబోయే ఎన్నికలలో కూడా తమ పార్టీయే అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా సకాలంలోనే నెరవేర్చి టీడీపీ పార్టీకి తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆమె సవాల్ విసిరింది. ఇక ఈ సభలో రోజు చేసిన వ్యాఖ్యలకు సభ ప్రాంగణంలో ఉన్న ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ మారు మోగిపోయేలా నినాదాలు చేశారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.